సముద్రం దగ్గరకు ఒక ఆయన పోయి ఏమున్నో సముద్రము కథ రాసుకోబుద్ధి అవుతుంది. కొంతసేపు అయినాక దప్పికయ్యి పోయి సముద్రం నీళ్ళే దాగి ఇంత ఉప్పగునేంది, ఇంత వేస్టా నువ్వు, నిన్ను అనవసరంగా పొగిడినా దారిలా ఆకలి అవుతుంటది, కూరగాయలు కొనుక్కునే పైసలుండే, కాకరకాయ చెట్టు కనిపిస్తది. కాకరకాయని చూసి గ్రీన్ కలర్ మస్తుంది, ఎంత టేస్ట్ ఉంటుందో ఇది వండుకుంటే అని దాన్ని ఫుల్ పొగిడి మస్తునో అని ఇంటికి తీసుకుపోయి వండుకొని తింటే చేదుంటది, బేకారు నోను నాకు నచ్చలేవు అని తిడతాడు. బయటికి వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ పువ్వు ఇద్దాం అనుకుంటాడు. పువ్వు తెంచుదాం అంటే రోజా పువ్వు తెంపే దగ్గర ముళ్ళు గుచ్చుకుంటే ఈ చెట్టు వేస్ట్ ఉన్నది, నువ్వు వేస్ట్ ఉన్నావు అని ఇష్టం వచ్చినట్టు తిట్టి అక్కడ నుంచి పోతాడు. రోజా పువ్వు, కాకరకాయ, సముద్రం మూడు నెక్స్ట్ డే అయిన దగ్గరకు వచ్చి నువ్వు మంచి నచ్చినావు, మాకు ఇంత మంచిగా ఉన్న నీకు నువ్వు మాలో లోపాలు చూడకుండా మాలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చూస్తే నువ్వు ఇంకెంత మంచిగా ఉంటుంటివి. మన రియల్ లైఫ్ లో ఇదే జరుగుతుంది కదా, ఎక్కడ ఏ లోపం దొరుకుతా, ఎప్పుడు వాళ్ళని బాధ పెడదామా ఇదే ఉంటది మన మైండ్ లో తప్ప వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్ చూసి వాళ్ళతో కలిసి ఉందాం, నవ్వుకుంటుందాం, ఎంజాయ్ చేద్దాం ఈ చిన్న జీవితంలో. అంతేగాని మొహం దిగొని పోవడము అంటే ఇట్స్ నాట్ ది రైట్ యాటిట్యూడ్ అనిపిస్తుంది.